అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్వేత అకొండి. ఈరోజు మనం కిడ్నీస్ పనితీరు గురించి తెలుసుకోవడానికి ఇంపార్టెంట్ స్టెప్స్ లేదా కిడ్నీస్ ఒకవేళ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి, దానికి ఏ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటున్నాం. 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ సీకేడీతో సఫర్ అవుతుంది. సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేదా క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. ఎప్పుడైతే కిడ్నీస్ యొక్క పనితీరు బాగా తగ్గిపోతుందో అప్పుడు కిడ్నీస్ని ఫెయిల్యూర్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. దానికి సొల్యూషన్స్ ఏంటి అని అంటే డయాలసిస్ అని చెప్తూ ఉంటాం. సో డయాలసిస్ చేయడం ఏంటి, లోపల ఉండే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే కిడ్నీస్ బయటికి పంపించాలో దాన్ని ఆర్టిఫిషియల్ ఒక మిషన్ ద్వారా ప్యూరిఫై చేసి తిరిగి మన బాడీలోకి ఎక్కిస్తూ ఉంటారు. బట్ మన కిడ్నీస్ ఫెయిల్ అవ్వకముందే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చా అంటే చేయొచ్చు. సో ఎవరు కిడ్నీస్ ఫెయిల్యూర్కి దగ్గరగా ఉంటారు అని అంటే ఎవరైతే ఎక్కువ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటారో, స్మోకింగ్ లేదా గంజాయి లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో, ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుందో, ఆర్ డయాబెటీస్ మెడిసిన్స్ లేదా హైపర్ టెన్షన్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతూ ఉంటారో, స్టెరాయిడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకునే వ్యక్తుల్లో కిడ్నీస్ త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, లాస్ట్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా ముందే మనం ఎలా దీన్ని పరిగణించవచ్చు అని అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, మనం యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలి. సాధారణంగా ఈ టెస్ట్కి 50 నుంచి 100 రూపీసే అవుతుంది. బట్ 6 monthsకి ఒకసారి ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో మనం ఎవ్రీడే అంటే ప్రతిరోజు యూరిన్లో ప్రోటీన్ పోతుందా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట. అండ్ సెకండ్ టెస్ట్ ఏంటంటే సీరం క్రియేటినిన్ లెవెల్. సో బ్లడ్లో ఉండే సీరం క్రియేటినిన్ లెవెల్ 0.7 నుంచి 1.3 రేంజ్ మధ్యలో ఉండాలి. ఇలా ఎవరైతే రిస్కీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో వాళ్ళలో ఈ సీరం క్రియేటినిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో 1.3 ఉండాలి, 1.7 ఉంది, నేను రిస్క్లో ఉన్నానా లేదా? సో 1.7 కూడా మంచిది కాదు, బట్ 1.3 చేసుకుని మనం పెట్టుకోవచ్చు. దాన్ని ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరికైతే డయాలసిస్ స్టేజ్లో వెళ్తూ ఉంటారో లేదంటే ఎవరికైతే కిడ్నీస్ మొత్తం ఫెయిల్ అయిపోతాయో డయాలసిస్ చేస్తే తిరిగి నార్మల్ ఫంక్షనింగ్కి వచ్చేస్తాయా అనేది ఒక క్వశ్చన్. డెఫినెట్గా వస్తాయి, బట్ డయాలసిస్తో మాత్రమే రాదు. దాంతోపాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కిడ్నీస్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనం కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా లేదా ఫెయిల్ అయిన వాళ్ళలో ఎటువంటి డైట్ తీసుకోవాలనేది చూద్దాం. సో ఎవరైతే మిడ్ ఏజ్ అంటే 30 నుంచి 40 years మధ్యలో ఉంటారో వాళ్ళు ఎక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవడం వల్ల, ఎక్కువ స్పైసీ ఫుడ్, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, అండ్ ఎవరైతే నాన్ వెజిటేరియన్ ఎక్కువ బెవరేజెస్తో కలిపి తీసుకుంటారో అంటే ఇప్పుడు థమ్స్అప్ లాంటిది విత్ బిర్యానీ అలా కలిపి తీసుకుంటూ ఉంటారో వీళ్ళలో కూడా టాక్సిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి కిడ్నీ పనితీరు తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ అండ్ పెరుగు ఎక్కువ తీసుకునే వాళ్ళలో, ఎవరైతే లేట్ నైట్ ఫుడ్స్ తీసుకుంటారో ఇవన్నీ చేయడం వల్ల మన లైఫ్ స్టైల్ అనేది బాగా దెబ్బతింటుంది. దాంతోపాటు కిడ్నీస్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. సో అండ్ ఎవరైతే డయాలసిస్కి వెళ్తున్నారో వాళ్ళు వాటర్ ఇంటేక్ని తగ్గించుకుంటూ ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్లీ సోడియం ఇంటేక్ అంటే మనం తీసుకునే సాల్ట్, కామన్ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తగ్గించుకుంటూ ఉండాలి. సేమ్ టైం అన్ని ఫ్రూట్స్కి మనము ఎలిజిబుల్ కాదు కాబట్టి ఎక్కువ గోవా లేదంటే ఎక్కువ నేరేడు పళ్ళని తీసుకుంటూ ఉండడం కొంచెం సజెస్టబుల్. అండ్ ఇలా ఫాలో అవుతూ ఉంటే మనం కిడ్నీస్ పాడవకుండాను అవాయిడ్ చేయగలము. పాడైన కిడ్నీస్ని సులభమైన ఆయుర్వేద మెడిసిన్స్ తోటి మనం బ్యాక్ కూడా తెచ్చుకోగలం. థ్యాంక్ యూ.